మాజీ మంత్రి హరీష్ రావు గారు నిన్న గత కొద్ది రోజుల నుంచి ఎస్సీ గురుకులాల లోపల 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, నాకు పూర్తి ఆధారాలతో ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ, గతంలో కూడా నేను చెప్పాను, నువ్వు ఏ ఆధారం నిరూపించినా నేను యాజ్ మినిస్టర్గా అంటే మంత్రిగా దేనికైనా సిద్ధమే అని చెప్పి మాట్లాడిన సందర్భం లోపల ఆయన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులతో నిన్న మార్నింగ్ ప్రెస్ క్లబ్లో బహిరంగ చర్చ అని చెప్పేసి మొన్న సాయంత్రం 6 గంటలకు వ్యక్తిగతంగా దూషణ చేసుకుంటూ మమ్మల్ని అవహేళన చేసుకుంటూ మాట్లాడి, గతంలో కూడా ఈ హరీష్ రావు గారు ఆ దొరగారు మమ్మల్ని వ్యక్తిగతంగా అంటే మేము ఒక మంత్రిగా మా మంత్రిత్వ శాఖలో ఏం జరుగుతుందనే విషయం తెలియదనే విషయంలో కానీ, మాకు తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయనే విషయంలో కానీ మాట్లాడడం కానీ అవహేళన చేసిన మాట్లాడిన సందర్భంలో నిన్న మేము మొన్న రాత్రి మాట్లాడినాం, మేము పొద్దున వస్తాం, మా దగ్గర ఆధారాలతో వస్తామని చెప్పేసి గన్పార్ దగ్గర వచ్చి 11:37 దాకా 10 గంటలకు వచ్చి 11:37 దాకా కూర్చొని మా ఆధారాలు మొత్తం తీసుకొని వచ్చాం. వచ్చిన తర్వాత మరి వారు వెళ్తున్న సమయంలో కూడా పోలీస్ అరెస్ట్ విషయంలో మమ్మల్ని మళ్ళీ మాట్లాడతారు. తోకముచ్చి పెయిన్లు, పారిపోయిన్లు, యూటర్ని తీసుకున్నారు, సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారని చెప్పి మాట్లాడతారు. సరే, ఆయనంత గొప్పగా మాట్లాడేటువంటి ఆశా భాష లేదు కావచ్చు, సామాన్యటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా దళిత వర్గంకి వెళ్ళి ఈరోజు రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను చెప్తున్నాను. ఈరోజు కూడా పూర్తి ఆధారాలతో సహా 1142.99 కంటే ఒక్క రూపాయి కూడా టెండర్ డాక్యుమెంటేషన్ పూర్తిగా అబ్స్ట్రక్ట్ మొత్తం కూడా ప్రతి ఒక్క మీడియా మిత్రుని నేను మీకు పంపిస్తా. ఒక్క రూపాయి కూడా ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఈ వితంత లిమిట్స్ లోపల దేశంలో ఉన్నటువంటి ఆన్లైన్ టెండర్ ద్వారా పిలిపియడం జరిగింది. ఈ డాక్యుమెంట్ ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రేపు అసెంబ్లీ జరిగేటప్పుడు వారు అడిగినా కూడా దీని మీద పూర్తి సమాచారం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్గా సెంట్రల్ ప్రొక్యూర్కి సంబంధించిన విషయం మొత్తం సెంట్రల్ ఎస్సీ డిపార్ట్మెంట్ ద్వారా మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి 5 ఐఏఎస్ ఆల్ డిపార్ట్మెంట్స్, ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీ గారు, బీసీ వెల్ఫేర్ సెక్రటరీ గారు, మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ గారు, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ 4 సెక్రటరీలు మరియు స్పెషల్ సెక్రటరీతో 5 కమిటీ ద్వారా టెండర్ పిలవడం, టెండర్ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దీనిలో ప్రతి ఒక్క టెండర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, టెండర్లో ఎవరెవరు పాల్గొన్నారనే విషయంలో కానీ పూర్తిగా కూడా మీకు పూర్తి అబ్స్ట్రక్ట్ నేను సంతకం పెట్టిన కాపీ నేను ఇస్తాను మంత్రిగా. మరి ఈ విధంగా ఉంటే 682 కోట్ల రూపాయలు టెండర్ విలువడం జరిగింది, 500 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వడం జరిగింది, మొత్తం 1142 కోట్ల రూపాయలు. మాకు బాధ అనిపించేది ఏంటంటే, మేము సామాన్య కార్యకర్తకి వెళ్ళి ఓడినా గెలిచినా ఒకటే పార్టీని నమ్ముకున్న వాళ్ళం. జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన సామాన్యమైన కాంగ్రెస్ కార్యకర్తలకు దళిత వర్గం వెళ్ళి మమ్మల్ని అవహేళన చేసుకుంటా మాట్లాడు, తోక ముచ్చుకొని పోయినామని మాట్లాడు, పారిపోయినామని మాట్లాడు. అరే దొర అయితే దొర కానివ్వండి, గడిల పార్టీ అయితే కానివ్వండి, మాకు ప్రజలు ఓట్లేస్తే అంబేద్కర్ పుణ్యమాట దేవుడు ధర్మపురి ప్రజలు తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే ఈ స్థాయికి ఎస్సీ శాఖ ద్వారా మంత్రిగా మేము పనిచేస్తున్నాం కదా. ఇంత నిఖచ్చిగా, ఇంత నిజాయితీగా, ఇంత ఆధారాలు మేము ముందు పెట్టి దేనికైనా సిద్ధమని మాట్లాడితే ప్రతి మాట మాట్లాడకు బట్టగాల్చి మీద పడేసుడు, అబద్ధాలాడు, పారిపోయిన వానుడు. మేమే కదా గన్పార్క్ దగ్గరకు వచ్చి 10 నిమిషాలకు వచ్చి 11:35 దాకా కూర్చొని పోయాం కదా. ఇప్పటికైనా అంటున్నాం, హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపినావు, తెలంగాణ ఉద్యోగకారుడు మాజీ మంత్రి అంటున్నావు కదా, మేము దేనికైనా కూడా ఈ రోజు మాట 1142 కోట్ల రూపాయల కంటే ఒక్క పైసా కూడా టెండర్ విషయంలో జరగలేదు, దాని డాక్యుమెంట్స్ సహా ఉన్నాయన్న విషయాన్ని కూడా తెలుసు. ఎందుకంటే 9 సంవత్సరాలు ఎస్సీ డిపార్ట్మెంట్ సెక్రటరీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పనిచేసిండు, మాజీ మంత్రి కొప్పరీశ్వర్ పనిచేసి మొత్తం వాళ్ళ అధికారులు నా డిపార్ట్మెంట్లో ఉన్నారు. సూపరింటెండెంట్లు కానీ, జాయింట్ సెక్రటరీస్ కానీ, డిప్యూటీ సెక్రటరీస్ కానీ మొత్తం ఆఫీసర్స్ వాళ్ళే ఉంటారు. ఆఫీసర్సే టెండర్ ప్రక్రియ మొత్తం కూడా వాళ్ళే డాక్యుమెంటేషన్ తయారు చేసినారు కంప్యూటర్ సిస్టమ్ ద్వారా. ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా మేము జరిగితే మా ఎస్సీ పిల్లలు మఫత్లాలు బట్టలు వేసుకోవద్దట, మంచి షూ చేసుకోవద్దట,
మా బీసీ పిల్లలు మంచి షూస్ వేసుకోవద్దట, బట్టలు వేసుకోవద్దట, మా మైనార్టీ పిల్లలు, మా ట్రైబల్ పిల్లలు. ఎందుకిత ఈ మఫత్లాన్ అని మాట మాట్లాడుతారు? మఫత్లాన్ ఆయన వాళ్ళ గవర్నమెంట్లో టెండర్స్ ఇవ్వలేదా? ఓపెన్ టెండర్స్లో వాళ్ళ హయాంలో వాళ్ళు అగ్రిమెంట్ చేసిన టెండర్ డాక్యుమెంట్ కూడా మఫత్లాల్కు ఏదైతే వీళ్ళు చేసినటువంటి ఏదైతే నిరంజన్ అనే కంపెనీ విషయంలో కూడా వీళ్ళ హయాంలో వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళు ఆ వెల్ఫేర్ పరంగా టెండర్లు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ కూడా మీకు ఇస్తా. వాళ్ళ ప్రభుత్వ హయాంలో కూడా వాళ్ళు పనిచేసిన వాళ్ళు సప్లై చేసినారు, వాళ్ళు సప్లయర్గా. ఇంత యథార్థమైన విషయాలు ఉంటే అరే మేము ఇప్పటికే అంటున్నాం కదా, ఈ రోజు కూడా చెప్తున్నాం కదా, మేము మాట మీద కట్టుబడి ఉన్నాము. మాట మాట్లాడితే వారికి ఉన్నటువంటి 2.5 సంవత్సరాల్లో ఇంత కుట్ర ఎందుకని, ఇంత కడుపు నిండే విషయం ఎందుకు మా మీద? ప్రజాపాలనలో ఒకటి ప్రజలు మార్పు కోరుకొని అవకాశం ఇచ్చినారు. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంశాలు చూడండి, మీరు ఎంత గొప్పగా మాట్లాడుతారంటే అంత గొప్పగా మాట్లాడతారు. కాగితాలు చూపెడుతున్నారు. సంక్షేమ శాఖ మంత్రిని సెంట్రల్ ప్రొక్యూర్కి సంబంధించిన ఫైల్ మొత్తం ప్రతి పేర మీద నేను సంతకం పెట్టిన, ప్రతి లైన్ చదివిన, నేను ప్రతి సంతకం నేను పెట్టిన. సంతకం పెట్టిన 1142 కోట్ల రూపాయలు అని చెప్పి ఆయన మొదటి నుంచి కూడా నేను మాట్లాడుతూ కూడా దానికి ఎలాంటి ఆధారాలు మీ ముందు పెట్టలే, అలాంటి ఆధారాలు మీకు తీసుకొచ్చి ఇవ్వలే. ఆయన 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఆయన అంటాడు, 3,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఆయన భజన పర్లు అంటారు. ఇప్పటికైనా ఈ గ్లోబల్ ప్రచారం బంద్ చేయండి. ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు బాధ్యతగా వెళ్తే మంచిగా ఉంటుంది. ఎస్సీ ప్రజాప్రతినిధులు, బీసీ ప్రజాప్రతినిధులను ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడితే ప్రజలందరూ గమనిస్తారు. రాబోయే రోజుల పూట ప్రజలు ఏ విధంగా మీకు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక విషయం దయచేసి, ఇప్పుడు ఉదయం